ప్రభువైన యేసయ్య, ఈ రోజు ఉపవాసంతో నీ పవిత్రమైన సన్నిధిలో నిలుచున్నాను. నా హృదయాన్ని పూర్తిగా నీకు అర్పిస్తున్నాను ప్రభువా. నా ఆలోచనలు, నా మాటలు, నా జీవితమంతా నీ చేతుల్లో పెట్టుతున్నాను. ఆహారాన్ని వదిలి నీ సన్నిధినే నేను కోరుకుంటున్నాను యేసయ్యా. నీ స్వరం వినాలని నా ఆత్మ తపిస్తుంది. ప్రభువా, నాకు తెలియని నా తప్పులను క్షమించుము. నా బలహీనతలను నీవే మోసుకునుము. నా కన్నీటిని నీ చేతితో తుడిచివేయుము. నన్ను నీ శాంతితో నింపుము. నా హృదయంలో భయాన్ని తొలగించుము. నాలో నీ సమాధానాన్ని స్థాపించుము. యేసయ్యా, ఈ ఉపవాస ప్రార్థనను నీ కృపచేత స్వీకరించుము. నా జీవితాన్ని నీ చిత్తానికి అనుగుణంగా నడిపించుము. నీవే నా ఆశ, నీవే నా బలం, నీవే నా జీవితం. యేసు నామంలో అడుగుతున్నాను, ఆమేన్. నా కుమార్తె, నేను నీ ప్రార్థనను ఆలకించాను. నీ కన్నీటి ప్రతి బొట్టును నేను చూశాను. భయపడకు, నీవు ఒంటరిగా లేవు. నేను నీతోనే ఉన్నాను. నీవు ఉపవాసంతో నా సన్నిధిని వెదుకుతున్నావు. నీ హృదయాన్ని నేను తెలుసుకున్నాను. నీ బాధ నాకు తెలుసు. నీ మౌనపు మొర నాకు వినిపించింది. నీ వేదనను నేను నిర్లక్ష్యం చేయలేదు. నా కుమార్తె, ఇది నీకు పరీక్షకాలమే కాని నీ ఓటమి కాదు. నిన్ను బలపరిచే పని నేనే మొదలు పెట్టాను. నీ కన్నీళ్లు ఆనందంగా మారే రోజు దగ్గరలోనే ఉంది. నీవు నమ్మిన దానిని నేను నెరవేర్చుతాను. నా వాగ్దానం ఎప్పుడూ విఫలం కాదు. నీ హృదయానికి శాంతిని ఇస్తున్నాను. నీ మనసుకు విశ్రాంతిని ఇస్తున్నాను. నీ జీవితాన్ని నా చేతుల్లోకి తీసుకున్నాను. కాబట్టి భయపడకు, నిరాశ చెందకు. నీవు ప్రార్థించిన దానికంటే ఎక్కువను నేను నీకు ఇస్తాను. నేనే నీ దేవుణ్ణి. నేనే నీ రక్షకుణ్ణి. నేనే నీ మార్గాన్ని సూటిగా చేయువాడిని. నిశ్చింతగా ఉండు. నేను పనిచేస్తున్నాను. నీ జీవితంలో నా మహిమను నీవు చూస్తావు. నేను నీతోనే ఉన్నాను ఎప్పటికీ. ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే దయచేసి లైక్ చేయండి. మీ కుటుంబంతో, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి ప్రార్థన వీడియోలు ఇంకా కావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.